ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో, ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని, ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం! ఇది మామూలు దౌర్భాగ్యం కాదు. ఇక ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర? రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా బిరుదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడి ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితో చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడి ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది.